రవి గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రవి గారు. నమస్తే వర్మ. ఇంకా చివరి అంకానికి చేరుకున్నాం. మరి కొన్ని గంటల సమయమే ముగింపు ప్రచారాలకి. ఇంకా ఓటర్ తీర్పు ఎలా ఉండిపోతున్నదని చాలా ఆసక్తి కలిగించే అంశం. కానీ గత కొన్ని రోజులుగా మనం చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే అంశం అన్నది చాలా కీలకంగా పోలింగ్కు ముందు నలుగుతున్న అంశం. సో దీని ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? మనం 2-3 సార్లు దీని మీద మాట్లాడుకున్నాం, కానీ ఎవరో తగ్గట్లేదు దీని మీద. తగ్గడం లేదని మీరు అంటున్నారు, కానీ వాస్తవంగా చూస్తే నేను సోషల్ మీడియా ప్రింట్ అన్నీ చూస్తూ ఉంటాను నేను. మనం నిజానికి మొదట ఇది పెద్ద సమస్య కాబోతుంది. అవును, తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసినప్పుడు పుర్రె గుర్తయినట్టుగానే నేను కామెంట్ చేసిన మాట నిజమే. అవును, కానీ తర్వాత ఎప్పుడైతే పయ్యావుల కేసు కూడా బలపరిచాడు, అది ఎన్డీఏ తెచ్చిందే, నీతి ఆయోగ్ పంపింది, ఇవన్నీ చెప్పి మోడీతో ఒక మాట చెప్పించండి, ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత మొన్న మోదీ షో చేశారు, లేకపోతే తిరిగారు 2 సార్లు. ఆ సభలో వీళ్ళు కూడా ప్రస్తావించలేదు. మోడీ చెప్పలేదు అంటే ఓకే, కానీ వీళ్ళు కూడా ప్రస్తావించలేదు. మీరు ఇప్పుడు ఉదాహరణకు ఏమంటున్నారు, వాళ్ళు చెప్పింది వేరు, వీళ్ళు చేసింది వేరే అంటున్నారు. కనీసం అదైనా కంప్లైంట్ చేసి ఉండాలి కదా. ఉదాహరణకు మోదీ గారు మీరు ఒకటి చేస్తే వీళ్ళు చేశారు, మీరు అది కూడా ఏం చేయలేదు. కాబట్టి ఇంకోటి నెరేటివ్ చాలా వేగంగా మొదటంతా సంక్షేమం, అభివృద్ధి, విధ్వంస పాలన, అరాచక పాలన, కులాలు, లేకపోతే జనసేన దానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ సెంట్రిక్, ఇలా చాలా వేగంగా ఏపీ పోల్ నెరేటివ్ మారిపోతూ వచ్చింది. అదొకటి స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఫుల్ పేజీ యాడ్స్ వేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇంటర్వ్యూలు కానీ అవి మీరు చూడండి, చాలా అది లిమిటెడ్, వేరే రెఫరెన్సులు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. అంటే అది ఒక్కటే గట్టెక్కిస్తుంది అన్న పద్ధతి నుంచి కొంచెం మళ్ళీ ఇప్పుడు జగన్ జైలు పోతాడు, జగన్ లండన్ పోతాడు, సిబిఐ ఉచ్చు బిగిస్తుంది, దీని మీద ఫోకస్ పెంచుతున్నారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి చూస్తే నాకు షిఫ్టింగ్ గ్రౌండ్స్ ఇంత ఎక్కువగా జరుగుతుందా అంటే అది ఒక్కదాని మీద అనుకున్నంత రిజల్ట్ రాలేదని వాళ్ళు భావిస్తున్నారేమో అని అనిపిస్తుంది. రెండవది బీజేపీ దాన్ని ఓన్ చేసుకోకపోవటం. ఈ కారణాల వల్ల తప్పకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈజ్ ఏ సీరియస్ టాపిక్. అయితే అదే భూరక్షణ, భూచి అని బూచిగా చేయడంలో ఎంతవరకు జయప్రదమయ్యారో మనం చెప్పలేం. సమస్య అయితే ఉంటుంది, తిక్కమక్క పెట్టడమే దీంట్లో ఎక్కువ కనిపిస్తుందేమో అనిపిస్తుంది. అంటే స్ట్రైట్గా ఈ సమస్య ఇది, దీని మీద ఇలా చెయ్యాలని కాకుండా దీనివల్ల ఏదో పోతుంది అనే ఒక అది ట్రై చేసినట్టున్నారు. మోదీ కానీ బీజేపీ కానీ చెప్పుకుంటే ఒక విధంగా ఉండదు, అది జరగలేదు. నా ఉద్దేశంలో అదొక ప్రధాన సమస్యగానే ఉండబోవచ్చు, కానీ అది ఒక్కటే అంశంగా ఉంటుంది అన్న వాతావరణం అయితే మారింది కొంచెం. సార్, మీరు చూస్తున్న అంశాలు, నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అధికార ప్రతిపక్షాల మధ్యన వివిధ అంశాలు, చాలా అంశాలు మనం డిస్కస్ చేసాం. అసలు విచ్చలవిడిగా ఎవరికి చెప్పండి ఏమీ లేదు. నిన్న నేను ఉదాహరణకు డీబీటీ మీద మీరు నేను నిన్న మొదటే చెప్పాను, అది ఇప్పుడు ఆన్ గోయింగ్ పథకాలనే ఆపడానికి ఎవరు ఆపకూడదు, పోలింగ్ను ప్రభావితం చేయకూడదు. కానీ ఇప్పుడు హైకోర్టు నిన్న రాత్రి తీర్పు ఇచ్చింది. ఇస్తే వీళ్ళు మళ్ళీ కొంతమంది, వీళ్ళు అంటే వ్యతిరేకులు అనుకోండి, వ్యతిరేకించే వాళ్ళు ప్రత్యర్థులు వ్యతిరేకించవచ్చు, అది వాళ్ళ హక్కు. అర్ధరాత్రి ఏం మ్యాజిక్ జరిగింది, హైకోర్టు తీర్పు ఇస్తే ఆదేశాలు ఇస్తే దాన్ని కూడా ఏదో మ్యాజిక్ చేశారంటే అది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ మీరు చెప్పండి. అదే కదా, ఇప్పుడు పెన్షన్లు రాకుండా చాలా సమస్యలు వచ్చాయి, వాలంటీర్లకు అడ్డుపడ్డారు, ఇవి రాకుండా చేశారు. ఇప్పుడు అసలు వీళ్ళు మనుషులు కాదు, రాక్షసులు, అసురులు, ఈ పద్ధతిలో వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ తీర్పు కూడా వీళ్ళకి అనుకూలంగా వచ్చినట్టు కదా. అంటే ప్రభుత్వము ఇప్పుడు వాళ్ళు టెక్నికల్గా కాదు, ఈ డబ్బులు ఎప్పుడో చేసి ఇప్పటివరకు ఇవ్వకుండా చేశారు, అవన్నీ సాంకేతిక వాదనలు వేరే విషయం. చివరగా ఆగిపోవడానికి మీరు పిటిషన్ వేసి రాకుండా చేశారు, ప్రభుత్వం అవి మాకు ఇస్తూ ఉందని. అంటే అదే అన్నాను కదా నేను నిన్న మీతో, కొన్నిసార్లు మిత్రులు కూడా చేయలేని మేలు ప్రత్యర్థులు చేస్తూ ఉంటారని. ఈ విషయంలో వాలంటీర్ల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, ఇప్పుడు తాజాగా ఈ డీబీటీ విషయంలో కూడా చూసి చూడనట్టుగా కాకుండా దాన్ని ఒక రాజకీయ వివాదంగా చేయడం వల్ల ఎన్డీఏకి ఏం మేలు జరగదని నేను చెప్పగలుగుతాను. వీళ్ళకి కలిగిందా లేదా, టీడీపీ ముఖ్యంగా ఎన్డీఏ ఏం చెప్పినా మోసేదంతా వాళ్లే కదా. అందువల్ల మళ్ళీ దానికి ఏదో సవరణలు, కాబట్టి అది కొని తెచ్చుకున్న సమస్య. ఓకే సార్, ఇప్పటి వరకు పిఠాపురంలో మూడు మారింది. మీరు పిఠాపురానికి ఎట్లా వెళ్తే మళ్ళీ రారు కాబట్టి కాదండి, నేను పిఠాపురం గురించి వెళ్ళలేదు. ఇప్పుడు దాకా పిఠాపురం అనే అంశాన్ని మనం రాజకీయంగా చాలాసార్లు చర్చించాం, కానీ బెజవాడ ఇప్పుడు రగులుతుంది. లోకేష్ని ఓడించాలి, బీసీని గెలిపించాలి అని ట్రస్ట్ చేసి మాట్లాడడం వెనుక జగన్మోహన్ పిఠాపురం. ఐ విల్ రెస్పాండ్ టు యువర్ క్వశ్చన్. బిఫోర్ దట్ ఏమంటే రాష్ట్రంలో ఎన్నికల సిచ్యువేషన్ రేపు సాయంత్రం 5 గంటలకు సమాప్తం కదా.
చాలా విచిత్రంగా నాకు చాలా మిత్రులు తెలుగుదేశం ఆ కూటమిలో ఉన్నాయని ఒక ఆయన పొద్దున్న ఫోన్ చేశారు. ఒకరిద్దరు కదా, చాలామంది ఫోన్లు మనం తెలుసుకోవాలనుకునే వాళ్ళే కాకుండా తెలియజెప్పాలనే వాళ్ళు కూడా మనకు ఫోన్ చేస్తుంటారు, మనకు చెప్తే ఇది అవుతుంది అన్నట్టుగా. వాతావరణం కూటమిలో మొదట ఉన్న జోష్ అది కొంత ఒక దశలో నేను అన్న వైసీపీ 175 జోష్ తగ్గి 120, 130కి వస్తున్నారేమో అని. కూటమి ఇప్పుడు ఆ సమస్య